యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. బంగారం అంటే భారతీయులకు ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇంకా పండుగలు, వివాహాలు, ఇతర శుభకార్యాల సమయాల్లో డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాల్లో మహిళలు ఎక్కువగా బంగారు ఆభరణాల్ని ధరించాలని ఆసక్తి చూపిస్తుంటారు. ఇది మహిళల అందాన్ని మరింత పెంచుతుంది. అయితే డిమాండ్‌కు తగినట్లుగానే ధరలు కూడా అదే స్థాయిలో ఉంటాయన్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా అంతర్జాతీయ అనిశ్చితి సహా ఇతర కారణాలతో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా డిమాండ్ పెరిగింది. దాంతో పెట్టుబడులు బాగా పెరిగిపోయాయి. ధర కూడా అంతకు మించి పెరుగుతూ పోతుంది. బంగారం కేవలం అలంకరణగానే కాకుండా ఇంకా ఇటీవల పెట్టుబడి సాధనంగానే ఎక్కువగా డిమాండ్ పెంచుకుంది. ఇక బంగారం అనేది సమాజంలో హోదాను కూడా ప్రతిబింబిస్తుంటుంది. అదే సమయంలో బంగారంతో పాటుగా వెండికి కూడా డిమాండ్ ఉంటుంది. ఇటువైపు కూడా ఇటీవల కాలంలో పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జనవరి ఆఖరిలో బంగారం, వెండి రేట్లు ఆల్ టైమ్ గరిష్టాల నుంచి భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టగా మళ్ళీ గత వారం నుంచి రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా మళ్ళీ బంగారం ధర పెరిగింది. దేశీయంగా హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర ఫిబ్రవరి 25న 400 పెరిగి ఇప్పుడు తులం బంగారం ధర 1,48,300 వద్దకు చేరుకుంది. ముందటి రోజు 1900 పెరిగింది. అంతకు ముందు కూడా 1750, 800, 2100 చొప్పున ఎగబాకింది. ఇలా వారం వ్యవధిలో 8000కు ధర పెరిగింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 430 పెరగ్గా ప్రస్తుతం తులం ధర హైదరాబాద్ నగరంలో 1,61,780గా ఉంది. అది కూడా వారం రోజుల్లో 8,000 మేర పెరిగింది. ఇక బంగారం ధర పెరిగినప్పటికీ మరోవైపు వెండి ధర మాత్రం దిగొచ్చింది. ఇప్పుడు ఒక్క రోజులోనే 10,000 తగ్గగా కేజీ వెండి ధర 2,90,000గా నమోదైంది.